తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక తెలంగాణలోనూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ భోగి అండ్ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రగతి ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంబరాలు జరుపుకున్నాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రగతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భోగి కూడా వన్ ఆఫ్ ద పార్ట్. సో ఇప్పటి నుంచి ఇలాగే ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమలు జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుండి ప్రగతి యూత్ ఆధ్వర్యంలో భోగి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ భోగి కార్యక్రమంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని నృత్యాలతో ఆటపాటలతో ఎంతో సంతోషంగా వేడుకుంటున్నారు. ఈ వేడుకలలో ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ప్రగతి యూత్ కోరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక తెలంగాణలోని భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలు. భోగి వేడుకల మీద మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, అంటే తెలుగు వారికి పెద్ద పండుగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. అంటే ఇది 3 రోజుల పాటు జరుపుకున్న ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఎలా ఉంది? సందీప్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి పండుగ వేడుకలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ రోజు భోగి మంటలతో ప్రారంభమయ్యేటువంటి సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి వేడుకలను ఈ రోజు తెల్లవారుజాము నుంచే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న పరిస్థితి. ఏదైతే భోగభాగ్యాలు కల్పించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ పాత వస్తువులను మంటల్లో వేస్తూ తమకు దేవుడు భోగభాగ్యాలు కల్పించాలనే నేపథ్యంలో భోగి మంటలను తెల్లవారుజామునే భోగి మంటలను ఏర్పాటు చేసుకొని భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ ఏదైతే ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలకు ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ పండుగ అయినా కూడా ఒక రోజు మాత్రమే జరుపుకునేటువంటి ప్రజలకు ఈ సంక్రాంతి మాత్రం భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పాటు ఈ వేడుకలను జరుపుకుంటారు. కాబట్టి 3 రోజుల పాటు కుటుంబాలతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు కూడా తెలుగు ప్రజలంతా కూడా ఇప్పటికే తమ ఏర్పాట్లు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ భోగి పండుగ వేడుకలు మాత్రం ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఏదైతే ఇటు నకరికల్లో కావచ్చు, ఇటు ఆలేరు, నల్గొండ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భోగి వేడుకలను జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ జానయ్య. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో బుట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేశారు. ఇక తెలంగాణలోనూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో బుట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేశారు. ఇక తెలంగాణలోనూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, అంటే ముందుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అంటే గుర్తుకొచ్చే రామకృష్ణ గారు, ముందుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తొచ్చేది పెద్ద పండుగ అంటే సంక్రాంతి. అంటే అన్ని మర్చిపోయి ఆనందంగా జరుపుకున్న ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే పండుగ వాతావరణం ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారు? సందీప్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. దాదాపుగా 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి, ఎందుకంటే దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు వివిధ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండుగకు తమ సొంత ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటారు. ప్రధానంగా కోస్తా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ కోడి పందాలు లాంటి కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. అదే విధంగా కొత్త అల్లుళ్లను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి పిలిపించి వాళ్ళకి కొత్త బట్టలు పెట్టుకోవటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ అటు రైతాంగానికి సంబంధించి పంటలన్నీ కూడా చేతికొచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఆనందంగా ఈ సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నటం ఆనవాయితీగా వస్తుంది. అదే క్రమంలో ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ సంక్రాంతి సందర్భంగా ఒక తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇటు రాజధాని ప్రాంతంలో మందడంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అటు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ఈ సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఒక నినాదాన్ని కూడా ఇవ్వటం జరిగింది. తెలుగు జాతికి సంబంధించి ఇది పెద్ద పండుగ. జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానికి సంబంధించినటువంటి ప్రతులను తగలబెట్టే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ తెలుగు ప్రాంతాల్లో ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. సంగీత్, థ్యాంక్ యూ రామకృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్టణాల్లో ప్రజలు వేకోజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక తెలంగాణలోనూ భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రజలు.